6 రోజుల క్రితం ఖమ్మం జిల్లా తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటన వివాదాస్పదం అవుతోంది. డాక్టర్ ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలు చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని భార్య తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త దహన సంస్కారాలు కూడా రాకుండా హాస్పిటల్లోనే ఉండిపోయాడు. అయితే భార్య అదే హాస్పిటల్ నుంచి డాక్టర్ ప్రవీణ్ డిశ్చార్జ్ చేయడంతో బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. తిరిగి అతన్ని హాస్పిటల్లోనే మళ్లీ చేర్చుకోవడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో 6 రోజులుగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రోజుల క్రితం ఖమ్మం నగరం సమీపంలోని హర్యాతండ వద్ద జరిగిన కారు రోడ్డు ప్రమాదం. ఆ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. భర్త ప్రవీణ్, బావోజీ తండకు చెందిన భర్త ప్రవీణ్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య కుమారి, 5 ఏళ్ల కృషిక, 2 ఏళ్ల కృతన్య వీళ్ళు ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే ఆ చనిపోయిన ప్రమాదాన్ని బట్టి చూసినట్టయితే ఎవరికి కూడా ఇది రోడ్డు ప్రమాదంగా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ చనిపోయిన ముగ్గురికి ఎటువంటి గాయం ఎక్కడా కనపడలేదు. దీనికి సంబంధించి అంటే 5 రోజుల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పటికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హాస్పిటల్లో చికిత్స పొందిన ప్రవీణ్ డిశ్చార్జ్ కావడంతోనే వీళ్ళ బాధితులందరికీ మళ్లీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో జాప్యం వ్యవహరిస్తున్నారని అంటూ రఘునాథపాలెం మండలం పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున దాదాపు 1 గంట సేపు నుంచి ఆందోళన చేస్తున్నారు. సిఐ పోలీసులు ఎంత సరి చెప్పినప్పటికీ మాకు ఇందులో అనుమానాలు ఉన్నాయి, మీరు మర్డర్ కేసు పెట్టడం కానీ అంటే అతను హత్య చేసి ఇది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ప్రయత్నం చేశాడని ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి మనం ముందు మాట్లాడటానికి ఉన్నారు. ఏంటి మీ డౌట్ ఏంది? మీకేం 28వ తారీఖు జరిగినటువంటి యాక్సిడెంట్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రవీణ్ అతను నిన్న డిశ్చార్జ్ చేశారు. వెంటనే ఓపీ తీసుకొని జాయిన్ అయ్యారు. అది కాకుండా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ హాస్పిటల్ యాజమాన్యం ఎలా చేస్తున్నారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తుంది? పోలీస్ ఎఫ్ఐఆర్ కేసు చేశారు. ఐపీసీ సెక్షన్లు 304 ఏ 377 వేశారు. కానీ మా ఒక కంప్లైంట్ గా ఎవరైతే ఉన్నారో హరిశంకర్ మా బావగారు, అతను కంప్లైంట్ చేసి ఇది వాళ్ళు ప్రీపాయిడ్ మర్డర్ గా చేసి యాక్సిడెంట్ గా క్రియేట్ చేశారు. ఓన్లీ యాక్సిడెంట్ కేసుగా చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, చంపేశాడు. ముగ్గురిని చంపేసిన తర్వాత యాక్సిడెంట్ చేశాడు. ఎవరిని కూడా తీసుకొచ్చి పోలీస్ కస్టడీలో కూడా వాళ్ళ గురించి అడగలేదు. మేము ఇన్ని చేస్తున్నా నెంబర్లు ఇచ్చినాం, అన్ని ప్రూఫ్లు చూస్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మీడియా వాళ్ళ దగ్గర కూడా చూపడట్లేదు. వాళ్ళ నోట్ల నుంచి ఒక్క మాట కూడా మా కోసం మాట్లాడనీయకుండా వీళ్ళే పోలీసు వాళ్ళే ఏం చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఫిర్యాదులు ఎందుకు తీసుకోవట్లేదు? ముద్దాయికి టైం పట్టిద్దని చెప్తున్నారు. టైం పట్టిద్దని కొన్ని మంది ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఒక్కలైనా వచ్చి ఇక్కడ మాట్లాడారా? సార్ వాళ్ళు మాట్లాడిచ్చారా? అది కావాలి మాకు. పోలీస్ స్టేషన్ ముందు దాదాపుగా 1 గంట సేపటి నుంచి అంటే రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి నత్తనడక నడుస్తుంది. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద వ్యక్తులు అంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రవీణ్ని పోలీసులు అదుపులో తీసుకుని ఇంటరాక్షన్ చేయాలి. అదేవిధంగా ఎఫ్ఐఆర్లో పెట్టిన కేసులు అంటే ఎఫ్ఐఆర్లో ఇప్పటి వరకు పెట్టింది రోడ్డు ప్రమాదంగానే పెట్టారు. ఆ విధంగా కాకుండా ఇది మర్డర్ కేసు పెట్టాలని అంటే భార్య తరపున బంధువులందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం FSL నివేదిక వచ్చిన తర్వాతనే మేము చర్యలు తీసుకోగలుగుతాం, అప్పటి వరకు తీసుకోలేము. ఎందుకంటే ప్రాథమికంగా మాకు వచ్చిన నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదంగా ప్రాథమిక నివేదిక వచ్చారు. అయితే FSL నివేదిక పూర్తి స్థాయిలో వస్తేనే మేము చర్యలు తీసుకోగలుగుతామని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి.